అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆసరాగా బాసరగా నిలిచిన కుటుంబం ఏదైనా ఉందంటే కడపలో అది రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం అని మనం ఎదిగిన రోజున దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పెద్ద మనసుతో ఆప్యాయంగా అనురాగంగా దగ్గరకు తీసుకొని హృదయానికి హత్తుకొని భరోసా కల్పించి పార్టీకి మీకు మేము తోడుగా ఉంటున్నాము, ఏ మాత్రము ఎవరు భయపడద్దు, సంకోచించద్దు, ధైర్యంగా ముందుకు రండి, దేనినైనా ఎదుర్కొందామని చెప్పి మన అందరికీ ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించి ప్రతిష్టాత్మకమైనటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికలకు అందరినీ సమాయత్తం చేసిన ఘనత కేవలము శ్రీనివాసరెడ్డి సార్ గారికి దక్కింది. ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరికి భరోసానిస్తూ ప్రతి ఒక్కరి బాధను తెలుసుకుంటూ ప్రతి గడప తిరుగుతూ ప్రతి ఒక్కరి మనసు గెలుచుకొని ప్రతి ఒక్కరి సమస్య నా సమస్య అంటూ కడప రెడ్డమ్మ గారు ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రతి గ్రామంలోనూ ఆ యొక్క ఏదైతే ఏదో పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించుకుంటారు, ఎవరు అంటే మాకు కావాల్సిన వాళ్ళు అంటారు, వాళ్ళ దగ్గర 10,000 20,000 డబ్బు తీసుకుంటారు. దీనివల్ల చట్టం పేరు ఎవరు తీసుకుందని అడుగుతూ ఉంటారు. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంతో నిస్వార్థంగా అవినీతి లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారునికి ఇవ్వాలి. ఏ వ్యక్తి అయినా వస్తే అతను జీనియన్ కేసుగా చూసి సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా ఇస్తూ ఉంటాం. మీరు గతంలో కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉంటాం, 14 నుంచి 19 మధ్యలో ఈ ఒక్క కడపలోనే 4,500 మంది పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించింది. అది వైఎస్ఆర్ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే కూడా ఇప్పించినాం. ఎందుకు? ఒక సామాన్య వ్యక్తి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి వాళ్ళ హక్కుగా భావించినప్పుడు వాళ్ళకి చేయాలా అని చెప్పి దాంట్లో మన వాళ్ళ ఒకరు ఇద్దరు అక్కడక్కడ అవినీతికి పాల్పడుతుంటారు. అవి కూడా నా నోటీసులో ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని నేను ఉపేక్షించని చెప్తా ఉన్నాను. మీకు ఏదైనా కష్టపడితే చెప్పండి, నిజమైన కష్టపడితే నా జోబులోంచి మీకు డబ్బులు ఇస్తాను. ఇట్లాంటి చిల్లర అవినీతి కార్యక్రమాలు చేస్తే అంతిమంగా చెడ్డ పేరు మాకు వస్తుంది, దాని ద్వారా పార్టీకి వస్తుంది. పార్టీ రాష్ట్రంలో కూడా ఇట్లా వ్యవస్థ పెరిగిపోతే మళ్ళీ రాష్ట్రంలో పార్టీ పుట్టి పెరిగిపోతుంది. ఆ క్లీన్ చేయడం వల్ల ఈరోజు రోగాలు దోమలు తగ్గినాయి. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి ఈ కార్యక్రమం ఎవరైనా చేసినాడా? ఇవన్నీ ఆలోచనలు చేస్తూ ఉన్నారా? కేసీ కెలా ఉంది, నక్కాసు అగాడి మీద పోతుంది, ఎంత దుర్భరంగా ఉన్నది తెలుసా? మీరందరూ చూస్తున్నారు కదా. ఆ ప్రాంతంలో ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలు పేదవాళ్ళంతా ఉన్నారు. దానివల్ల దోమలన్నీ వచ్చి అనారోగ్యం పాలైపోతూ ఉంటారు, క్యాన్సర్ల బాట పడిపోతూ ఉంటారు. మరి అది క్లీన్ చేయాలని ఏ పెద్ద వచ్చిన ఆలోచన వచ్చిందా? ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా తొందరలో మొదలు పెట్టబోతూ ఉంటాం. నక్కాసు మన షామిరియా లా కాలేజ్ బిడ్డలు శాంక్షన్ చేయించినాం, డిజైన్ స్టేజ్లో ఉంటాయి, తొందరలో మొదలు పెట్టిస్తాం. నీళ్లు 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 అని మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో 10 సార్లు మాట్లాడినారు. మొన్న ముఖ్యమంత్రి గారు మహానాడు సందర్భంగా వచ్చినప్పుడు హామీ ఇచ్చినారు, శాశ్వతంగా బ్రహ్మం సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం కూడా శాంక్షన్ అయింది. 10-15 రోజులు టెండర్లు పిలిస్తే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల పూర్తయిపోతుంది. అది పర్మనెంట్గా సొల్యూషన్ అయిపోతుంది. ఇట్లాంటి ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలా అనేది ఒక ఆలోచన అయితే, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇది స్టేట్ పాలసీ. ఆయన బాధ్యతగా తీసుకొని ఇక్కడ ఒక క్యాండిడేట్ని ప్రపోజ్ చేసి ఈ కడప నియోజకవర్గాన్ని గెలవడం అనేది ఆయన లక్ష్యంగా తీసుకున్నారు. బట్ కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల కడప పార్లమెంట్ టికెట్ రాలేదు. కానీ కడప పార్లమెంట్కి డెఫినెట్గా పార్లమెంట్ అభ్యర్థిగా మోగారు. డెఫినెట్గా కడప జిల్లాని, ఒక కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లాని ఆయన యొక్క హెల్ప్తో
మొత్తం అభివృద్ధి చేసే విధంగా ఫ్యూచర్లో మనం వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చిన సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్న, హరిప్రసాద్ అన్న, జిలాన్ అన్న, బండన్న అందరికీ, బండిబాబు అన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 సంవత్సరాల క్రితం దాదాపు సెప్టెంబర్ వస్తే మనకి నేను మీకు పరిచయమే 2 సంవత్సరాలు, మీరు నన్ను మొట్టమొదటిసారిగా చూడడం కూడా 2 సంవత్సరాల క్రితమే చూసినారు. అంతవరకు మాధవం బయటికి కూడా రాలేదు, ఇంటికి కూడా పోలేదని. పాపం వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు పోలేకపోతున్నారు ఇప్పుడు. కాబట్టి తక్కువ దృష్టితో చూసి తక్కువ చేసి మాట్లాడితే తగ్గే వాళ్ళు ఎవరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరు. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఇంత షార్ట్ నోటీస్తో వచ్చి ఇది తెలుగుదేశం పార్టీ, మనల్ని మనము ఐకమత్యంగా బలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉండడం వల్ల చాలా మంది వైసీపీ నాయకులతో ఒక అండర్స్టాండింగ్ వల్ల చాలా మంది ఇంకా వాళ్ళ వెనక తిరుగుతూ ఉన్నారు. ఎవరెవరు తిరుగుతున్నారో కూడా కంప్లీట్ గా రికార్డుగా రాసుకుంటా ఉంటాం. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గము ఎట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.